I95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో దూకుడు పెంచిన సిబిఐ. హైదరాబాద్ కు చెందిన ఎడిటర్ గోరెంట్ల బుచ్చిబాబు అరెస్ట్. మంగళూరులోని శక్తినగర్ లో దారుణం. ఫుడ్ పాయిజన్ తో 130 మంది విద్యార్థులు అస్వస్థత. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బీఆర్ఎస్ సునామీ సృష్టించబోతోందన్న మంత్రి పువ్వాడ అజయ్. పొంగులేటికి దమ్ము ధైర్యం ఉంటే బీఆర్ఎస్ కు రాజీనామా చేయాలని సవాల్. అదానీపై విచారణ జరిపించాలన్న సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు. చర్యకు కేంద్రం సిద్ధంగా లేదంటూ ఎద్దేవా. ఇక డీటెయిల్స్ చూస్తే ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో అరెస్టు జరిగింది. హైదరాబాద్ కు చెందిన ఎడిటర్ గోరెంట్ల బుచ్చిబాబును సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. బుచ్చిబాబు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ సహాయకుడు కూడా కావడం గమనార్హం. రాత్రి హైదరాబాద్ లో అరెస్ట్ చేసి సిబిఐ అధికారులు ఢిల్లీకి తరలించారు. రామచంద్ర పిళ్ళైకి చార్టర్డ్ అకౌంటెంట్ గా గోరెంట్ల బుచ్చిబాబు పనిచేశారు. గతంలో ఇదే కేసులో ఈడీతో పాటు సిబిఐ అధికారులు సోదాలు జరిపారు. మద్యం విధానం రూపకల్పనలో హైదరాబాద్ కు చెందిన పలు సంస్థలకు భారీగా లబ్ధి చేకూరే విధంగా బుచ్చిబాబు వ్యవహరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో యాప్ నేతల తరపున సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల ముడుపులు సేకరించింది విజయ్ నాయిరేనని ఈడీ తెలిపింది. ఇక ఈ సౌత్ గ్రూప్ లో కేసీఆర్ కుమార్తె, తెలంగాణ ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ్ మాగుంట, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి ఉన్నారు. అయితే ఆ గ్రూపునకు అభిషేక్, బోయినపల్లి, అరుణ్ పిళ్ళై, బుచ్చిబాబు ప్రాతినిధ్యం వహించారు. కాగా నిన్న సిబిఐ అధికారులు బుచ్చిబాబును ప్రశ్నించారు. విచారణ తర్వాత రాత్రి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కాగా నేడు అధికారికంగా బుచ్చిబాబు అరెస్టును ప్రకటించారు. ఫుడ్ పాయిజన్ తో 130 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మంగళూరులోని శక్తినగర్ లో చోటు చేసుకుంది. ఫుడ్ పాయిజన్ కారణంగా అక్కడి నర్సింగ్, పారామెడికల్ కళాశాలలో 130 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కర్ణాటక మంగళూరులోని శక్తినగర్ లో నర్సింగ్, పారామెడికల్ కళాశాల 130 మంది విద్యార్థులు అనుమానాస్పద ఫుడ్ పాయిజన్ కారణంగా ఆసుపత్రి పాలయ్యారు. కొంతమంది విద్యార్థులు తమ హాస్టల్లోని మెస్ లో ఆహారం తీసుకున్నారని, ఆ తర్వాత వారు కడుపు నొప్పి, విరేచనాలు, వాంతులు చేసుకోవడంతో ఇబ్బందులు పడ్డారు. ఆయా పరిస్థితులు మరింత ఎక్కువ కావడంతో ఫిర్యాదు చేయడం ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బీఆర్ఎస్ సునామీ సృష్టించబోతోందని, ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా బీఆర్ఎస్ విజయాన్ని అడ్డుకోలేరని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైరాలోని వాసవి కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే రాములు నాయక్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. తనను పార్టీ నుంచి బహిష్కరించాలని సవాల్ విసురుతున్న పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, తనకు దమ్ము ధైర్యం ఉంటే ఆయనే బీఆర్ఎస్ కు రాజీనామా చేయాలని ప్రతి సవాల్ విసిరారు. ఒకవేళ తనపై బీఆర్ఎస్ బహిష్కరణ వేటు వేస్తే దాన్ని సానుభూతిగా మలుచుకునేందుకు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బుద్ధిజీవులైన కమ్యూనిస్టులతో కలిసి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ చరిత్ర సృష్టించబోతోందన్నారు. మరి ఎవరు అభివృద్ధి ఆగిందండి? ఏమన్నా ప్రజలు చెప్పిర్రా నా అభివృద్ధి ఆగిందని? లేకపోతే నా సంక్షేమం ఆగిందని ప్రజలు చెప్పిర్రా? లేదా ప్రజాప్రతినిధులు చెప్పిర్రా? డిసెంబర్ 31 వరకు అందరి అభివృద్ధి సాగుతూనే ఉందిగా. జనవరి 1 నుంచేగా గాలి మారింది. మరి అప్పటిదాకా జరిగిన అభివృద్ధి సడన్గా ఎట్లా ఆగిపోయింది? జనవరి 1వ తారీఖు నుంచి కరెంటే వస్తలేదంట, 31 దాకా వచ్చింది.
జనవరి 1 తర్వాత చిమ్మ చిక్కట్లు వచ్చేసినాయి. కరెంట్ కనపడతలేదు మనకి కళ్ళకి. ఇక్కడ డిసెంబర్ 31, 2022 తారీఖు వరకు సంక్షేమం బ్రహ్మాండంగా నడిచింది. కేసీఆర్ అంత మొగోడు లేడు. కేసీఆర్ చేసిన బ్రహ్మాండమైన పథకాలు అన్నీ చెప్తాం, ఆయన అన్ని వేదికల మీద చెప్తాం. జనవరి 1 తారీఖు వచ్చేటప్పటికంట ఈ రెండోసారి ప్రభుత్వంలో ఏం అసలు జరగలేదంట. అంత సడన్గా మరి ఏం మార్పులు వచ్చినాయి నాకైతే అర్థం కాలేదు. నాకైతే ఈ రాష్ట్రంలో నిన్న మేము బడ్జెట్ పెట్టుకున్నప్పుడు కొన్ని విషయాలు చెప్పినా మీరు అందరూ కూడా చూశారు. మన గణాంకాలు చెప్తున్నాయి మనం సాధించిన ప్రగతి ఏంటనేది. ఎవరో వ్యక్తులు కేసీఆర్కి సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవాళ సాక్షాత్ కేంద్ర ప్రభుత్వం మనం ఇష్టం లేకపోయినా కూడా మనకి ర్యాంకులు ఇచ్చింది. నిన్నటికి నిన్న ఖమ్మం జిల్లా మొత్తం దేశంలో నెంబర్ 1 జిల్లాగా స్వచ్ఛ సర్వేక్షణలో దేశంలో నెంబర్ 2023 మీరు కావాలంటే కొట్టి చూసుకోండి, మీరు దొరుకుతుంది. కేంద్ర ప్రభుత్వం ఖమ్మం జిల్లాని నెంబర్ 1 జిల్లాగా వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఎట్లా వచ్చింది? పని జరగకుండా వచ్చిందా? మన గ్రామాలు బాగుపడకపోతే ఇస్తారా? 2023 స్వచ్ఛ సర్వేక్షణ 3 స్టార్ ర్యాంకులో ఖమ్మం జిల్లా నెంబర్ 1గా నిలబడింది. కేంద్ర ప్రభుత్వ అవార్డు అది. అట్లాంటి అవార్డులు అనేకం వచ్చినాయి. వాళ్ళకి ఇష్టం లేకపోయినా కేంద్ర ప్రభుత్వం వాళ్ళే మనకు సర్టిఫికెట్లు ఇస్తూ ఉంటే ఇక్కడ సర్టిఫికెట్లు ఎవరికి కావాలండి? ఇక్కడ సర్టిఫికెట్ ఇవ్వాల్సింది ప్రజలు. బరాబరిస్తారు ప్రజలు సర్టిఫికెట్. నేను మీకు చెప్తున్నా, నేను ఒక విషయం నా స్వీయ అనుభవంతో చెప్తా ఉన్నా. ఖమ్మం జిల్లాలో గాలి మారితే ఆ గాలి ఎట్లుంటుంది అనేది నేను ప్రత్యక్షంగా చూసిన వాడిని, రాజకీయ అనుభవం ఉన్నవాడిని కాదు చెప్తా ఉన్నా. నేను మొన్న 18వ తారీఖు జనవరి బీఆర్ఎస్ సభకు లక్షలాదిగా పోటెత్తిన ప్రజలను చూసి నాకు అర్థమైంది, ఖమ్మం జిల్లాలో గాలి మారి బీఆర్ఎస్ గాలి అయిపోయింది. ఇప్పుడు దీని ఎదురుగా ఎవరు వచ్చినా సరే కొట్టుకపోతారు. గతంలో ఏదైతే జరిగిందో అదే రేపు రిపీట్ జరగబోతా ఉంది. బీఆర్ఎస్ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రేపు జరిగే ఎన్నికలు ఏదైతే ఉంటాయో 2023లో ఇది ఒక సునామీ సృష్టించబోతుంది. మొత్తం దానికి ఎదురొచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా కొట్టుకుపోవటం తథ్యమని ఈ సందర్భంగా తెలియదు. అదానీ కంపెనీ ప్రజల సొమ్ము కొట్టేసింది, అది మామూలు విషయం కాదు అని కేంద్రం చెప్తోంది. విదేశీ కుట్ర అంటుంది. ఆర్ఎస్ఎస్ కుట్ర అయితే విచారణ జరిపించాలని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. కుట్ర నిజమే అయితే అందరం కలిసి కొట్లాడదాం. జేసీబీ వేయాల్సిందే, చర్చకు సిద్ధంగా లేదు, చర్యలకు సిద్ధంగా లేదు కేంద్రం. ఇక కుల వ్యవస్థకి మూలం పండిట్లు కారణం అన్నారు మోహన్ భగవత్. పండిట్లు కాదు మేధావులు కారణమని మరో మాట అంటారు. కొందరేమో వ్యక్తుల మీద నెట్టేసి కుల వ్యవస్థని కాపాడుకోవాలని చూస్తుంది. ప్రజల్ని మభ్యపెట్టే మాటలు మానుకోవాలి. త్రిపురలో బీజేపీ హింస పెంచింది. ఎన్నికలు దగ్గర పడుతుంటే దాడులు విస్తృతం చేసింది. ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేలా కేంద్రం ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రకటించారు 2,90,000 కోట్ల రూపాయల బడ్జెట్. అయితే బడ్జెట్ లో కేటాయింపులు ఆ స్థాయిలో ఖర్చులు కాకపోవడం అనేది కొంత ఆమాయితీగా వస్తుంది మన రాష్ట్రం. అది జరగకూడదని మేము కోరుకుంటున్నాం. కేటాయించింది అమలు జరగాలి. అట్లాగే తక్కువగా కేటాయించిన కొన్ని అంశాలు ఉన్నాయి. విద్యా, వైద్య రంగాలు, వ్యవసాయ రంగం, కొంత వృత్తిదారులకు కేటాయించాల్సిన సంక్షేమ పథకాలు చేరుకుని ఆలోచించాలని చెప్పి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ మేరకు ముఖ్యమంత్రి గారికి లేఖ కూడా రాస్తున్నాం. ఇక ఎన్నికలకు సంబంధించి, ఎన్నికల పొత్తులకు సంబంధించి కొంత చర్చ జరుగుతుంది. వాస్తవంగా సిపిఎం పార్టీ సంబంధించినంత వరకు ఏ ఎన్నిక వచ్చినప్పుడు ఆ ఎన్నిక ప్రకటించినప్పుడు మాత్రమే పొత్తు గురించో, పోటీ చేసే సీట్ల గురించో చర్చించే అలవాటు, విధానం అది ఉంది. మేము గతంలో కూడా పదే స్పష్టం చేశాం. మునుగోడు ఎన్నిక జరిగినప్పుడు కూడా ఆనాడు నిర్దిష్ట పరిస్థితుల్లో బీజేపీ గెలిచే ప్రమాదం ఉంది కాబట్టి ఆ ప్రమాదం నివారించిన దానికోసం దాన్ని ఓడించగలిగే శక్తిగా బీఆర్ఎస్ ఉంది కాబట్టి బీఆర్ఎస్ ని సపోర్ట్ చేసాం, గెలిపించాం. ఆ గెలుపులో కమ్యూనిస్టులు ప్రధాన పాత్ర ఉందని సర్వత్రా అభిప్రాయాలు వ్యక్తమైనా. ఆ తర్వాత ఇంకా ఎన్నికలు ఎక్కడ ప్రకటించలేదు. కానీ ఈలోపుగా కొంతమంది ఎన్నికల గురించి కూడా మాట్లాడుతున్నారు. పత్రికలు కూడా సీట్ల గురించి, అభ్యర్థుల గురించి చర్చలు. అయితే పత్రికలు రాయడం సహజంగా జరుగుతుంటుంది. కానీ బీఆర్ఎస్ నాయకులు కూడా అక్కడక్కడ కామెంట్ చేస్తారు. ఏమంటే సిపిఎం, సిపిఐలు మా మిత్రపక్షాలే కలిసే పనిచేస్తాం భవిష్యత్తులో, కానీ వాళ్ళు సీట్లు కేటాయించడం అనేది ఉండదు. ఇస్తే ఒకటో 2 ఎమ్మెల్సీలు ఇట్లాంటివి ఆలోచిస్తామని చెప్పి కొంతమంది మంత్రులు మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. కొంతమంది ఎమ్మెల్యేలు
బహిరంగ సభలో ఉపన్యాసాలు చెప్పిన సందర్భాలు అట్లాంటి వీడియోలు వైరల్గా నడుస్తున్నాయి. ఇది కొంత చర్చనీయాంశంగా ఉంది. ఇది అధిష్టానికి అంటే టీఆర్ఎస్ అధినాయకత్వాన్ని తెలిసి జరుగుతుందని అనుకోవట్లేదు. కానీ ఎన్నికల ఉత్సాహాన్ని కొద్దీ ఇప్పుడు ఎన్నికల వాతావరణంలో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ రాజ్యాంగ పాలక పార్టీ కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ వీళ్ళు కూడా ఎన్నికల చుట్టూ ఆలోచనలు ఎత్తులు తిరుగుతున్నాయి. కానీ సిపిఎంని ఇన్వాల్వ్ చేసి వీళ్ళకి సీట్లే ఉండవు అయినా పొత్తులు ఉంటాయి అని చెప్పడం నేను ఎక్కడ వినలేదు. గతంలో చాలా పొత్తులు నచ్చినాయి, చాలా రాజకీయాలు నచ్చినాయి. సీట్లు పరస్పరం అవగాహన చర్చ లేకుండానే ఇంకొకరికి ఆ చర్చ మా ఇద్దరి మధ్య జరగకుండానే పొత్తు అయిపోయింది అని కూడా ప్రకటిస్తున్నారు బహిరంగ సభలు. ఇది అందుకని ఈ విషయాలు కూడా మేము చర్చించాలనుకున్నాం. మొదటిగా సిపిఐ పార్టీతో త్వరలోనే ట్రాన్స్ఫార్మర్ ను ఆనుకుని శిలాఫలకం వేయాల్సిన అవసరం ఏముంది అంటూ జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పశ్చిమ నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి పోతిన వెంకట మహేష్ ప్రశ్నించారు. వెల్లంపల్లి శ్రీనివాస్ తన బినామీల ద్వారా మరుపిళ్ల చిట్టి కాంగ్రెస్ ఆఫీస్ అమ్మవారి దొడ్డిని కుట్రపూరితంగా కొట్టేశారని పోతిన వెంకట మహేష్ ఆరోపించారు. కాంప్లెక్స్ కట్టాలని ఆలోచనతోనే ఇక్కడ శిలాఫలకం ఏర్పాటు చేశారంటూ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుపై నిప్పులు కక్కారు. పాత పైప్లని తొలగించి కొత్త పైప్ లైన్లు ఏర్పాటు చేసి మార్పులో భాగంగా వేసినటువంటి శిలాఫలకం చూసాం. చాలా స్పష్టంగా ట్రాన్స్ఫార్మర్ కి ఆనించి ఈ శిలాఫలకం వేయాల్సినటువంటి ఆవశ్యకత ఏంటో అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తాం. దీంట్లో మరొక కుట్ర కూడా చాలా స్పష్టంగా దాగుంది. స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఇక్కడ ఒక కాంప్లెక్స్ కట్టాలని అతని బినామీ ద్వారా మరిపిళ్ల చిట్టి కాంగ్రెస్ ఆఫీసుని అమ్మవారి దొడ్డిని కుట్రపూరితంగా కొట్టేసి అక్కడ ఒక కాంప్లెక్స్ నిర్మాణం చేయాలనేటువంటి కుట్రలు చేస్తా ఉన్నారు. దానిలో భాగంగానే ఇక్కడ అనధికారికంగా ఈ శిలాఫలకం వేసి శంకుస్థాపన వేశారని కూడా ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇది నిజం కాదా? మరిపిళ్ల చిట్టి కాంగ్రెస్ ఆఫీసుని ఖాళీ చేయించాలని నోటీసులు ఇప్పించిన మాట వాస్తవమా కాదా? అమ్మవారి దొడ్లో ఏళ్ల తరబడి నివాసం ఉంటున్నటువంటి వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా వాళ్ళని కుట్రపూరితంగా ఖాళీ చేయించి కొట్టేసి వెల్లంపల్లి శ్రీనివాస్ బినామీల ద్వారా ఇక్కడ కాంప్లెక్స్ కట్టాలనుకున్న మాట ముమ్మాటికి నిజం. చిట్టి కాంగ్రెస్ పెద్దలందరూ కూడా దీన్ని విభేదించి కోర్టు నుంచి స్టే తీసుకొచ్చి మరి ఎంతో చారిత్రాత్మక నేపథ్యం కలిగినటువంటి ఈ చిట్టి కాంగ్రెస్ ని కాపాడిన మాట నిజం కాదా? ఇది జరిగి కేవలం 3 నెలలు కూడా కాలేదన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కావాలనే వెల్లంపల్లి శ్రీనివాస్ అధికార పార్టీ నాయకులు ఈ మూల మీద కావాలనే శంకుస్థాపన రాయి వేశారు. ఇది పైప్ లైన్ మార్పు కోసం వేసినటువంటి శిలాఫలకం కాదు. ఇక్కడ మరిపిళ్ల చిట్టి కాంగ్రెస్ ఆఫీస్ అమ్మవారి దొడ్డిని వెల్లంపల్లి బినామీ బాపనే స్కూల్ దగ్గర ఉంటారు ఆయన ద్వారా కొట్టేసి ఇక్కడ కాంప్లెక్స్ కట్టాలనేటువంటి కుట్రలో భాగంగానే ఈ పని చేశారు. ఇక్కడ పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉంటుంది, లారీలు వస్తాయి, మినీ లారీలు వస్తాయి. ఈ మూల మీదనే వేయాల్సినటువంటి ఆవశ్యకత ఏముంది? ఆ రోడ్డు చివరి వేసుకోవచ్చు కదా, ఈ రోడ్డు చివరి వేసుకోవచ్చు కదా నాయకులు. మరి ఆ పని ఎందుకు చేయాలా? ఆ పని ఎందుకు చేయాలా అంటే దీంట్లో ఈ స్థలం కొట్టేసి ఇక్కడ కాంప్లెక్స్ కట్టాలనేటువంటి కుట్రని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. వెల్లంపల్లి శ్రీనివాస్ ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసిన మాట నిజం. వెల్లంపల్లి ఫౌండేషన్ పేరుతో ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసిన మాట వాస్తవం. అది పురావస్తు శాఖదైనా, ఇరిగేషన్ దైనా, కార్పొరేషన్ దైనా, రేపు కార్మిక్ శాఖదైనా అతను ఫౌండేషన్ పేరుతో బ్రేక్ తీసుకున్నాం. క్యాన్సర్ 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 కి మందు దొరికింది. రోహిణి రసాయన లేహ్యం. ఖరీదైన ట్రీట్మెంట్లకి డబ్బు టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. 24 రకాల క్యాన్సర్లలో మీది ఏ రకమైన 1, 2, 3, 4 స్టేజ్లలో ఏ స్టేజ్ లో ఉన్నా వాడండి రోహిణి రసాయన లేహ్యం. 9 రోజుల్లో ఫలితాలు ప్రారంభం. 30 రోజుల్లో క్యాన్సర్ దూరం చేసేందుకు తోడ్పడుతుంది. రోహిణి రసాయన లేహ్యం ప్రభుత్వ ఆయుష్ సంస్థచే ఆమోదింపబడిన 100% మూలికా లేహ్యం రోహిణి రసాయన లేహ్యం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. క్యాన్సర్ నుండి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించండి. రోహిణి రసాయన్ 100% ఆయుర్వేదం, GMP సర్టిఫైడ్. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం.
మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం. బ్యాక్ టు 95 న్యూస్. కడప జిల్లా దువ్వూరు మండలం దువ్వూరు తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో టి నాగిరెడ్డి అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు. స్థానికులు గమనించి ప్రొద్దుటూరు ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తోందని తెలుగుదేశం పార్టీ కాకినాడ పార్లమెంటు అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. లోకేష్ పాదయాత్రకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంక్షలను విధించడం చాలా దారుణమన్నారు. అయినప్పటికీ పాదయాత్రకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందన్నారు. అందరికీ నమస్కారం. అందరికీ తెలిసిన విషయమే, లోకేష్ గారి పాదయాత్ర మొదలు పెట్టడం చాలా సక్సెస్ అవడం, రోజు రోజుకి కూడా ప్రజా ఆదరణ పాదయాత్రకి ప్రజాదరణ పెరగడం, ఏ రోజు చూసుకున్నా రోడ్ల మీదకి వందల మంది వచ్చి ఆడవాళ్ళు పిల్లలు అందరూ కూడా వందల మంది వచ్చి ఆయన పలకరించడం, ఆయనకి సమస్యలు చెప్పుకోవడం, రాబోయే కాలంలో మీ అందరి సమస్యలు తీర్చడానికి నేనంటూ ఉన్నానని ఒక భరోసాను కల్పిస్తూ లోకేష్ గారి పాదయాత్ర కొనసాగడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మరి సిగ్గుపడాలో తెలియదు కానీ గతంలో చాలామంది పాదయాత్రలు చేశారు. ఏ ప్రభుత్వం ఉన్నా సరే ప్రతిపక్షానికి విలువిచ్చి, ఆ ప్రతిపక్ష నాయకులకు విలువిచ్చి, వాళ్ళకు కావాల్సిన ప్రభుత్వ పరంగా ఏం చేయాలన్నది వాళ్ళకి కావాల్సినవి అన్నీ చేస్తూ లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో
చూసుకుంటూ ఏ పాదయాత్ర అన్నా కొనసాగింది. సంవత్సరాలు పాదయాత్రలు కొనసాగిన రోజులు ఉన్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే లోకేష్ గారి పాదయాత్రకి చాలా అడ్డంకులు, మొదటి రోజు నుంచి కూడా అడ్డంకులతోటే మొదలైంది. స్వయంగా నేను అక్కడ 4-5 రోజులు ఉండడం జరిగింది, ఆయనతో నడడం జరిగింది. పోలీసు వ్యవస్థ ఉన్నా సరే వాళ్ళంతా ఇదిగా పట్టించుకోకపోవడం, ఆ పబ్లిక్ మీటింగ్ 30-40 వేల మంది ఆ రోజు మొదటి రోజు పబ్లిక్ మీటింగ్కి రావడం, అంతా వాలంటీర్ వ్యవస్థలోనే ఆ మీటింగ్ అంతా కూడా రన్ అయింది. కానీ ఆ రోజు 500 మంది ఇచ్చాం, 600 మంది ఇచ్చాం పోలీసులని గవర్నమెంట్ చెప్పడమే కానీ అక్కడ ఒక్కరు కూడా కనిపించకపోవడం దురదృష్టకరం. అయినా సరే తెలుగుదేశం పార్టీ అన్నది క్రమశిక్షణ ఓయూ విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఉస్మానియా యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఉన్నత విద్యకు దూరం చేయాలని ఓయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ చూస్తున్నారని మండిపడ్డారు. గత నెల రోజుల నుండి పీహెచ్డీ ప్రవేశాల్లో కులాల వారీగా డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయని అడుగుతుంటే విద్యార్థులపైన కేసులు పెడుతూ వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. యూజీసీ నిబంధనలు పాటిస్తూ పీహెచ్డీ అడ్మిషన్ ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. విద్యార్థి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వీసీని బర్తరఫ్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సీట్ల తక్కువ క్వాలిఫై అయినా కానీ వాళ్ళకి రావాల్సినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు రావాల్సిన రిజర్వేషన్ ప్రకారం రావాల్సిన సీట్లను కూడా కేటాయించడానికి ముందు రావట్లేదు. అంటే కావాలని చెప్పి రేపు ఆ విద్యార్థుల ఫెలోషిప్లు వస్తాయి, వాళ్ళు విద్యావంతులు అవుతారు అని చెప్పి కుట్ర చేస్తూ ఉన్నాడు. ఇవాళ శాంతియుతంగా ఛాంబర్లో లేకపోతే వినతి పత్రాన్ని గీయడానికి పోయినటువంటి 22 మంది విద్యార్థుల మీద అక్రమంగా కేసులు పెట్టి ఇలా బెదిరించేటువంటి భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇలా కేసులతో ఇదే ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ భయపడి ఉంటే తెలంగాణ రాష్ట్రం సాధించేది కాదు. ఒకసారి వీసీ గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ 4 విద్యార్థుల మీద నిన్న ఇవాళ ప్రశాంతంగా బంధు పిలుపునిచ్చినటువంటి మేము ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి అన్ని ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శాంతియుతంగా ఈ కేసులని, అక్రమ కేసులను ఎత్తివేయాలని, ఇవాళ రూల్ ఆఫ్ రిజర్వేషన్లకు పాటిస్తూ ఇవాళ అడ్మిషన్లు చేయాలని చెప్పి ప్రశాంతంగా బంద్ చేయడానికి పెట్టిన విద్యార్థుల మీద కూడా నిన్న కేసులు పెట్టి రిమాండ్ కూడా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవాళ ఇక్కడ కాకుండా ఇక్కడ ఉన్నటువంటి అధికారులను కాకుండా ఇలా పైన ఉన్నటువంటి అధికారుల మీదతోని ఇలా ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎన్ని రోజులు ఉంటారు? ఆ చైర్ శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఉస్మానియా యూనివర్సిటీ శాశ్వతం, విద్యార్థులు శాశ్వతం. ఇవాళ విద్యార్థులు ఉన్నారు కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నది, ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నది, మీరు అందరు కూడా ఉన్నారు. కాబట్టి దయచేసి ఇలాంటి కుట్రలకు పోకుండా, కుతంత్రాలు చేయకుండా వీసీ గారు మాకు రాజ్యాంగ ఫలాలుగా ఉన్నటువంటి రూల్ ఆఫ్ రిజర్వేషన్కి మీరు కనుక వ్యతిరేకంగా అడ్మిషన్లు చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంగా తీసుకెళ్తాం. ఇవాళ ముఖ్యమంత్రిని కూడా కలుస్తాం. ఛాన్సలర్ గారు, విద్యాశాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు దీంట్లో జోక్యం చేసుకొని మా హక్కులను కాలరాస్తున్నటువంటి వీసీని వెంటనే బర్తరఫ్ చేయాలని, రీకాల్ చేయాలని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాం. హైదరాబాద్ కోటిలోని విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాలివాహన పండరీనాథ్ మరియు బజరంగ్ దళ్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ శివరాములు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి గోడపత్రికను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ 14 ఫిబ్రవరి రోజున వాలంటైన్స్ డేను బహిష్కరించాలని పిలుపునిచ్చామని తెలిపారు. ఫిబ్రవరి 14వ రోజున పుల్వామా ఉగ్రవ దాడిలో అమరులైన అమర జవాన్ దివస్ గా జరుపుకోవాలని యువతకు పిలుపునివ్వడం జరిగిందన్నారు. అలాగే వాలంటైన్స్ డే పేరుపై హోటల్స్, రిసార్ట్స్, పబ్స్ యాజమాన్యం ఎటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహించొద్దని ముందుగానే వారిని కోరడం జరుగుతుందని అన్నారు. దేశం కోసం అమరులైన అమరవీర జవాన్లను స్మరించడం ప్రతి ఒక్క భారతీయుడి బాధ్యత అన్నారు. గత 10 సంవత్సరాల నుండి బజరంగ్ దళ్ యొక్క ఆధ్వర్యంలో ఈ వాలంటీర్ ఏదైతే గతంలో విచ్చలవిడితనంతో ఆ పేరుతో కొంతమందిని అమ్మాయిలను కిడ్నాప్ చేసి
ప్రేమ పేరుతోని మోసగించి చంపడం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ ఈ వాలంటీర్ పేరుతోని విష సంస్కృతం ప్రతి కుటుంబంలో చేరి కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయి. కాబట్టి దీని ప్రారంభాలనే ఉద్దేశంతో ఆనాడు బజరంగలో ఈ బ్యాన్ వాలంటీర్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. తద్వారా అనేకమైనటువంటి జిల్లాలో కావచ్చు గ్రామాల్లో కూడా అవగాహన కలిగి దేశభక్తులుగా తయారవుతున్నటువంటి సందర్భం. ప్రతి సంవత్సరము మాదిరిగానే ఈ సంవత్సరం కూడా బ్యాన్ వాలంటీర్ అనే కార్యక్రమం చేపడుతూ అదే రోజు దురదృష్టకరం ఫిబ్రవరి 14 నాడు దేశం గురించి ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరుల జవాన్ దివాస్గా జరుపుకోవాలని తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ బజరంగ దళం నుండి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. అదే రకంగా కాలేజీలో కూడా యువజన సంఘాలకు కూడా ఈ 7 రోజుల పాటు బజరంగ దళం యొక్క కార్యక్రమాలు అవగాహన కల్పించడం గురించి కాలేజీలో బస్తీలో కూడా కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం. ఎక్కడైతే ఈ వాలంటీర్ పేరుతోని కొన్ని హోటల్స్ కానీ పబ్బులు కానీ గత సంవత్సరంలో కూడా కొన్ని నిర్వహిస్తే మేము అడ్డుకోవడం జరిగింది. ఈసారి కూడా ముందుగా వాళ్ళు తెలియజేస్తాము. అమరవీరుల యొక్క జవాను యొక్క దివాసు జరుపుకోవాలి, యువతలో మార్పు వచ్చే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని పబ్బులో కూడా మేము మెమోరాండాలు ఇవ్వబోతా ఉన్నాము. ఒకవేళ దాన్ని కాదని మీరు నిర్వహిస్తే దాని పరిణామాలు మీరే ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి గతంలో పూర్వకాలంలో స్వతంత్రం రాకముందు ప్రతి ఒక్క యువకుడు దేశం గురించి పోరాడితే ఈనాడు ఉన్నటువంటి కొంతమంది యువకులు ప్రేమ గురించి పోరాడి ప్రాణాలు అర్పించుకుంటున్నారు తెలియని తరంతో. ఈ వాలంటీర్ పేరుతో బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో దూకుడు పెంచిన సిబిఐ. హైదరాబాద్ కు చెందిన ఎడిటర్ గోరెంట్ల బుచ్చిబాబు అరెస్ట్. మంగళూరులోని శక్తినగర్ లో దారుణం. ఫుడ్ పాయిజన్ తో 130 మంది విద్యార్థులు అస్వస్థత. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బీఆర్ఎస్ సునామీ సృష్టించబోతోందన్న మంత్రి పువ్వాడ అజయ్. పొంగులేటికి దమ్ము ధైర్యం ఉంటే బీఆర్ఎస్ కు రాజీనామా చేయాలని సవాల్. అదానీపై విచారణ జరిపించాలన్న సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు. చర్యకు కేంద్రం సిద్ధంగా లేదంటూ ఎద్దేవా. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.